Let me talk about two topics today. Hope and revival. Hope అంటే ఏంటి? నిరీక్షణ ఉజ్జీవము. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదువుకుందాం. ఇజ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇజ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమునున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇజ్రాయేలీయులనందరినీ విస్తరింపజేసెదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొనుదురు. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. And you shall know that I am the Lord. And you shall know that I am the Lord. And that means there is something before which will tell you that he is the Lord. అంటే అప్పుడు అంటే ఏదో జరిగిన తర్వాత నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుంటారంట. అందరూ అప్పుడు అనండి. కొంత జరిగిన తర్వాత. There is always a new beginning in the kingdom. There is no end in the kingdom. ఏదైనా మనిషి అయిపోయిందంటాడా? దేవుడు అక్కడ అయిపోయిందంటావా నువ్వు? సరే నేను మొదలు పెడతానంటాడు. లెట్ us see. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందరు. సాధారణంగా మనము దేవుణ్ణి తెలుసుకుంటామంటే దేవుణ్ణి తెలుసుకోవడం అంటే పరలోకంకి వెళ్తాం. విల్ గో టు హెవెన్. మనం పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, పరలోకంకి వెళ్ళాలి. రైట్. ఈ సువార్త మనకి ఎప్పటి నుంచి? ఆదాము నుంచి ఇది నడుస్తూనే ఉంది. బైబిల్ లెక్క ప్రకారం చూసుకుంటే 6000 సంవత్సరాల వరకు ఇది నడుస్తూనే ఉంది. ఓకే, వెన్ యూ నో జీసస్ యూ విల్ గో టు హెవెన్. యు బి హోలీ అండ్ రైచస్. వీ నో దిస్ సిన్స్ ఆడమ్. బిఫోర్ ద లా, ఆఫ్టర్ గ్రేస్, బిఫోర్ గ్రేస్. ఎనీబడి ఇన్ ద వరల్డ్ విల్ టెల్ యూ దిస్. ఎవరైనా సరే భూలోకంలో చెప్తారు మీకు. ఇఫ్ గాడ్ జస్ట్ వాంట్స్ యూ టు గో టు హెవెన్, లివ్ ఎ రైచస్ అండ్ హోలీ లైఫ్, వై డిడ్ హీ రైట్ ఏ కంప్లీట్ బుక్? ఒకవేళ నీవు నీతిగా పరిశుద్ధంగా ఉండి పరలోకంకి వెళ్ళాలా అనేది మాత్రమే సువార్త అయితే ఇంత పెద్ద పుస్తకం ఎందుకు రాయాలా? ఎంతమంది ఇందులో ఉండే వాగ్దానములన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది? చూడండి, ఇందులో చాలా ఉంటాయి. మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. యూ క్యాన్ పికప్ వాట్ ఎవర్ యూ వాంట్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద బైబుల్. యూ క్యాన్ పికప్ ఎనీ ప్రామిస్ యూ వాంట్ అండ్ ఇట్ విల్ కమ్ టు పాస్. ఏదైనా ఒకటి తీసుకొని, కొంతమందికి ఆరోగ్యం కావాలా, కొంతమందికి పిల్లలు కావాలా, కొంతమందికి చాలా కావాలి, అన్నీ ఉన్నాయి ఇందులో. అందుకే అంటారు నమ్మువారి వలన ఈ సూచక్తులు కనబడతాయంట. నీవు దేన్ని నమ్ముతావో అది నీ పట్ల నెరవేరుతుందంట. దేన్ని నమ్మవో అది నీ పట్ల నెరవేరదు. అందుకే అంటాను యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. ఐ కీప్ టెల్లింగ్ దట్. ఇఫ్ యూ సే దట్ దిస్ ఈస్ ద ప్రామిస్, ఐ వాంట్ ఇట్ విల్ కమ్ టు పాస్. దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ దట్. దానికి ఒక ప్రణాళిక ఉంది, కొంత సమయం పడుతుంది. దాని ప్రకారం దేవుడు దాన్ని చేస్తాడు. ఓకే, లెట్ us see. ఇక్కడ అప్పుడు నేను యెహోవానని తెలుసుకుంటావంట. ఎప్పుడు? చూద్దాం. 8 నుంచి లెట్ us go from 8 and start reading from 8. But you, O mountains of Israel, you shall shoot forth your branches and yield your fruit to my people of Israel, for they are at hand to come. ఇజ్రాయేలు పర్వతములారా, మీరు కొంతకాలమునకు ఇజ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. ఇక కొంతకాలమునకు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెస్టోరేషన్, నిరీక్షణ. ఒకసారి ఒక పట్టణము కానీ ఊరు కానీ ఖాళీ అయిపోయిన తర్వాత, శ్మశానం అయిపోయిన తర్వాత అందులో ఏమీ లేవు. ద మౌంటైన్స్ ఆర్ టోటలీ డ్రై, నో ఫీల్డ్స్, నథింగ్. ఇజ్రాయెల్ వాజ్ ఎంటీ, టోటలీ డ్రై. అయితే దేవుడు వారిని తీసుకొచ్చే ముందు ఇజ్రాయెల్ పర్వతాలతో మాట్లాడుతున్నాడు. పర్వతములారా, మీరు చిగుర్చాలంట, చిగురు పెట్టాలంట. ఎందుకు? నా ప్రజలు తిరిగి రాబోతున్నారు, నేను వారు కోల్పోయింది తిరిగి ఇవ్వబోతున్నాను గనక మీరు చిగురించండి అని దేవుడు ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. ఓ మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్, యూ షాల్ షూట్ ఫార్త్ యువర్ బ్రాంచెస్. సో గాడ్ ఈజ్ ఈవెన్ ప్రిపేరింగ్ దట్ సిటీ బిఫోర్ యూ కమ్ దేర్. నువ్వు రాకముందే దేవుడు దాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నారా? ఎంతమంది ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నారు? ఉద్యోగము, ఆస్తి, జీవితం, టైం. ఓకే, ఎంతమంది నేను సమయం వృధా చేస్తున్నాను అనుకుంటా? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ యూ హ్యావ్ లాస్ట్ టైం? అందరూ అనుకుంటా నేను గనక 20 ఏళ్ళ ముందే ప్రార్థన చేసుకుంటే బాగుండు, 30 ఏళ్ళ ముందు నుంచే బాగుండు. దేవుడు నువ్వు కోల్పోయిన వస్తువులే కాదు, ఆరోగ్యమే కాదు, నువ్వు కోల్పోయిన ఏమిస్తాడంట? సంవత్సరాలు కూడా. చూడండి బైబిల్ ఎన్నున్నాయో. ఎవరికన్నా తెలుసా సంవత్సరాలు తిరిగి వస్తాయని? లుక్ ఎట్ దట్. గాడ్ కెన్ ఈవెన్ గివ్ యూ ద ఇయర్స్ దట్ యూ హ్యావ్ లాస్ట్. యూ సెడ్ ఐఎమ్ మ్యారీడ్ at 40. If I would have married at 20, I would have enjoyed my life 20 years.
ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ కెన్ గివ్ యూ బ్యాక్ ద 20 years. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా దగ్గరికి వచ్చిన తర్వాత కోల్పోయిన సంవత్సరాలు కూడా తిరిగిస్తాడు. అంటే ఏంటి? ద క్రాస్ హ్యాస్ కవర్డ్ ఎవ్రీథింగ్. దెర్ ఆర్ నో లాసెస్ ఫర్ కింగ్డమ్ పీపుల్. ఇఫ్ యూ థింక్ దట్ యూ హ్యావ్ లాస్ట్ ఎనీథింగ్, God is going to restore it. ఇక్కడ ఇజ్రాయెల్కి రాకముందు పర్వతాలతో మాట్లాడుతున్నాడు. He is talking to the mountains. Mountains, get ready. I am restoring my people. I am blessing them, healing them, delivering them. I'll bring back. So he's even talking to his mountains, the Lord of creation. మీ పరిస్థితులతో దేవుడు మాట్లాడాడు, మీ ఉద్యోగాలతో మాట్లాడాడు. నువ్వు వాటిని పొందుకుంటావు. God is working. అందరూ చెప్పండి, ఈ నెలంతా దేవుడు పనిచేశాడు అన్నాడు. Yeah, God did work. Sometimes you don't see it. నీ జీవితంలో నీకు కనపడవు. ఏంటి ఇంకా తగ్గలేదు నాకు, ఏంటి ఇలా జరగలేదు? No, God is working. Let's go to 9. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడు. For behold, I am with you. I will turn unto you and you shall be tilled and sown. ఇప్పుడు దాకా నేను ఫలించలేని సమస్తము పోయాను. Get ready to bear something. ఎంతమంది ఫలించడానికి సిద్ధంగా ఉన్నారు? Get ready to bear something. ఎంతమంది కొత్త స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారు? నీ దేహములో, నీ ఆత్మలో, నీ కుటుంబంలో, భార్యాభర్తల సంబంధంలో, పిల్లలలో, చదువులో, ఎగ్జామినేషన్స్లో, నీ ఆఫీస్లో, డ్యూటీల్లో, నీ ఆత్మలో, నీ ప్రవర్తనలో, నడవడిలో, అన్నట్లో God wants to take you a new level. And I will turn unto you and you shall be tilled and sown. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. I will multiply men upon you, all the house of Israel, even all of it. And the cities shall be inhabited and the wastes shall be builded. మీ మీద మానవ జాతిని అనగా ఇజ్రాయేలీలందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడదురు. ఏవేవైతే మీరు పోగొట్టుకున్నారో, ఏదేదైతే అయిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, నా గుండె పాడైపోయింది, లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయింది, ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా హెల్త్ పాడైపోయింది, దేవుడు దాన్ని మరలా కట్టడానికి సిద్ధంగా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు రెడీ? 11. What does 11 say? And I will multiply upon you man and beast, and they shall increase and bear fruit, and I will settle you after your old estates, and will do better unto you than at your beginnings. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేశాను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు. అందరూ చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు. దేవుడిని ఎరిగి వాడు ఎలా ఉంటుందో తెలుసా? నేను అన్ని పోగొట్టుకున్నాను, కానీ నా దేవుడు తిరిగిస్తాడు. బాగా బతికిన దానికంటే ఇంకా బాగా నేను బతకడం మొదలు పెడతాను. దిస్ ఈస్ వాట్ గాడ్ కెన్. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు ఇలా చేయగలడు? How many believe that God can do such things? Yes, he is God. ఇప్పుడు అధికమైన మేలులను కలిగజేసేదును. అప్పుడు నేను యెహోవానైన యున్నానని మీరు ఈ రీతిగా కూడా దేవుడిని తెలుసుకుంటారని ఎంతమంది అనుకుంటున్నారు? ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ గాడ్ who will be known by restoring you even better than before. మునుపటి బాగా బతికిన జీవితము నీవు ఆరోగ్యముగా ఉండి లేడ్లాగా గంతులు వేసేదానికంటే ఉన్నతమైన ఆరోగ్యం నీకు ఇచ్చి నేను యెహోవానని చెప్పుకుంటాడంట. నాట్ జస్ట్ హీలింగ్, మోర్ దాన్ ఏ హీలింగ్. స్వస్థతే కాదు, స్వస్థత కంట గొప్పది. God's ready to build you back, bless you back, even better than before. ఎంతమంది ఈ రీతిగా దేవుని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు? కోల్పోయిన దాని విషయంలో God is ready to manifest in this way. He want to give you back the years. కోల్పోయిన సంవత్సరాలు కూడా ఇవ్వగలడండి. And this is how he want to introduce himself. I am Jehovah. I am Jesus. నజరేయుడైన యేసయ్య ప్రతి ఉద్యమము ఫలిస్తుందన్నావు. ఈరోజు వారందరూ నది లాంటి అభిషేకంతో వారి ఇంటికి వెళ్ళాలా? ఈ అభిషేకంతో వారు వెళుతుండగా అన్ని రంగాల్లో వాళ్ళు ఫలించాలని నాయన. నూతన స్వస్థత, నూతన అభిషేకం, నూతన కార్యము చేయండి. మరణాన్ని జీవముగా మార్చండి. లెట్ దిస్ రివైవల్ హిట్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.